హాయ్ గైస్, ఇవి 11 పీసెస్ అనమాట. మనం 11 పీసెస్ ఒకే మెజరు ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఇవైతే నేను 4 పీసులు కట్ చేస్తున్నాను. ఒకే మెజరు చూడండి ఎలా కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాం. అయితే నెక్కలు అయితే వేరే అనమాట, డిఫరెంట్ అనమాట. అందరూ ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఎలా కట్ చేస్తుంది అన్నది మీకు తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ అందరికీ వచ్చే ఉంటుంది, కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళ కోసం. నెక్ షేప్స్ అయితే నేను మార్చుకున్నాను, ఒకే మెజర్ కానీ నెక్ షేప్లు అయితే వేరే వేరే అనమాట. ఒకదాని స్కేరు, రౌండ్, వీ స్కేరు, అలా సింపుల్ ప్యాటర్న్స్ అనమాట. బ్యాక్ అయిపోయింది కదా. హ్యాండ్ వచ్చేసరికి మనకి సెంటర్ పాయింట్ పెట్టుకున్నాం, పోల్డ్ చేయలేదు, నేను సెంటర్ పాయింట్ పెట్టుకున్నాను. కింద 1 ఇంచి హ్యాండ్ వర్క్కి పెట్టుకున్నాం కదా, పైన 1/2 ఇంచి ఖర్చులకి అయితే పెట్టుకోవాలి మనం. అలా మార్క్ చేసుకుని ఈజీ మెథడ్తో అయితే మనం గీసుకుని కట్ చేసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్గా అయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అన్నది అయిపోతుందనమాట. మనకి సైడు చంక దగ్గర అది ముక్కలు చాలా పోతే అటాచ్ చేసుకోవచ్చు, కానీ ఇది సరిపోతుంది. హ్యాండ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ పార్ట్ అయితే తీస్తున్నాను. షేప్ కూడా అటు ఉక్సుల దగ్గర 1/2 ఇంచి వదిలేసుకోవాలి, కింద ఖర్చుల దగ్గర కూడా 1/2 ఇంచి వదిలేసుకోవాలి. నేను మధ్యన అయితే తీసాను. దాన్ని బట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ అయితే మనం కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాక్ పార్ట్ని పెట్టే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే మనకి చంక దగ్గర అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్ సేమ్, అది కూడా మెజర్కి కట్ చేసేదానికి సేమ్. ఇప్పుడు షేప్ డాట్ దగ్గర కరెక్ట్గా చూసుకోవాలి. ఉక్ పట్టీ దగ్గర కూడా కరెక్ట్గా పైన 1/2 ఇంచి కింద 1/2 ఇంచి మనం ఖర్చులకి అనేది ఉంచుకోవాలి. ఇక్కడ మెయిన్గా గీస్తున్నాను చూడండి, నెక్ దగ్గర ఫస్ట్ ఒక లైన్ గీసాను, సెకండ్ లైన్ గీసాను కదా. మనకి ఫస్ట్ లైన్ కాడ గీసుకున్నాం ఏంటంటే కొంచెం లోపలికి వెళ్తుంది అనమాట నెక్ కావాలంటే. షేప్ డాట్ అయితే 3 పెట్టుకున్నా, నార్మల్ మెజర్కి అయితే ఇది సరిపోతుంది. షేప్ డాట్ ఏంటంటే పర్సన్ బట్టి మనం పెట్టుకోవాలి. కొంచెం లావు ఉన్న వాళ్ళకి 3.5కి అలా పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం బాగా సన్నగా ఉన్న వాళ్ళకి 2.5, నార్మల్గా 32, 34, 36కి ఏంటంటే 3కి పెట్టుకుంటే అయితే మనకు సరిపోతుంది అనమాట. ఇక్కడ నెక్ దగ్గర, ఫ్రంట్ నెక్ దగ్గర కొంచెం కొంతమందికి భుజాలు జారినట్టు ఏజ్డ్ వాళ్ళకి అలా ఉంటుంది కదా, అలా తీసుకుంటే మనకి కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చంక లోత్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. మనం ఫస్ట్ తీసేసుకుంటే కుట్టుకునేటప్పుడు తీసుకొని అవసరం లేదు. కట్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి మనం చూసుకుంటే మనకి తేడా ఏంటనేది తెలిసిపోద్ది. ఇప్పుడు షేప్ డాట్ బెల్ట్ అయితే కట్ చేసేసుకున్నాం. దాన్ని బట్టి 2 పీసెస్, కింద ఒకటి పైన ఒకటి అలా చేసుకుంటే సరిపోతుంది.